చెప్పండమ్మా. నా చెల్లెలు పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. పూజ చెయ్యండి. అవని పేరున అర్చన చేయండి. సరేనమ్మా. గోత్రం చెప్పండి. పైడిపాల గోత్రం. అలాగే నా భర్త శ్రీకర్ పేరున కూడా అర్చన చేయండి పూజారి గారు. సరేనమ్మా. పైడిపాళ్ల గోత్రోద్భవస్య అవని నామధేస్య. అతను నిన్ను దూరం పెడుతున్నా నువ్వు మాత్రం అర్చనలు అభిషేకాలు అంటూ ఆ మనిషి కోసం అనవసరమైన పనులన్నీ చేస్తున్నావు. అలా అనొద్దక్కా. నన్ను రోడ్డు మీద వదిలేకుండా సరైన సమయంలో హాస్పిటల్లో జాయిన్ చేశాడు. రికవర్ అయ్యే వరకు ఉన్నాడు. ఆ కృతజ్ఞతను నేను చూపించుకోవాలి కదా. అంటే ఆయనకి ఏదో ఒక మూలన ఎంతో కొంత ప్రేమ ఉందనే కదా అర్థం. నీ మీదున్న ప్రేమ వల్ల అలా ఉండలేదు. నేను బెదిరించేసరికి భయంతో అలా ఉన్నాడు. నీ బెదిరింపులకి అలా ఉండిపోయాడని నువ్వనుకుంటున్నా. నా మీద మిగిలి ఉన్న ప్రేమతో అలా చేశాడని నేననుకుంటున్నాను. 4 రోజుల తర్వాతైనా నన్ను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను. రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా దాటిపోతున్నాయి. నీ మొగుడు కంటే నా మొగుడు 1000 నయం. ఎందుకంటే ఆనాడు చెడలవాట్లకు దూరమయ్యి మంచి దారిని ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు అదే దారిలో కొనసాగుతున్నాడు. నీ మొగుడు మాత్రం 4 రోజులు బావుంటాడు, 4 నెలలు దూరం పెడతాడు. ఊసరు వెళ్ళి టైపు. అలా నిష్ఠురంగా మాట్లాడుకక్కా. నీ నమ్మకాలు నీవి, నా అనుమానాలు నావి. కాని వేదవతి వాళ్ళు మాత్రం నువ్వు ఆలోచిస్తున్నట్టుగా వాళ్ళు ఆలోచించడం లేదు. నీ విషయంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అసలు అర్థమే కావట్లేదు. అత్త మనసు కూడా మారుతుంది. దేనికైనా సమయం రావాలి. నాకైతే నమ్మకం లేదు. నువ్వు శ్రీకర్ పేరున అర్చన చేయిస్తావని తెలుసుంటే అసలు నిన్ను గుడికే తీసుకురాకపోదును. తనకు ఆపద వచ్చినప్పుడు నేను సహాయపడ్డాను. నాకు ఆపద వచ్చినప్పుడు తను సహాయపడ్డాడు. దూరాలు ఉన్నంత మాత్రాన భర్త పేరున అర్చన చేయించడంలో తప్పే ఉందక్కా. ఏదో ఒక రోజు కలిసే బంధమే కాని శాశ్వతంగా విడిపోయే బంధం కాదు కదా. ప్రదక్షిణ చేసిరండమ్మా.